నమస్కారం అండి। రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంతరం గాను శ్రీ దేవరకొండ శ్రీనివాస్ గారు, శ్రీమతి కవిత గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవిధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీ దేవరకొండ శ్రీనివాస్ గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ దేవరకొండ లక్ష్మీనారాయణ గారి సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు నైట్ డిన్నర్తో అన్నదానం చేయడం జరుగుతుంది। అలాగే కీర్తిశేషులు దేవరకొండ లక్ష్మీనారాయణ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గవాసన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి। అలాగే కీర్తిశేషులు శ్రీ దేవరకొండ లక్ష్మీనారాయణ గారికి వారికి ఉదయం టిఫిన్తో నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురలో సదా పదలం, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జానాబాయి గారికి, శ్రీ దేవరకొండ శ్రీనివాస్ గారికి, శ్రీమతి కవిత గారికి, చిరంజీవి వినూషా గారికి, చిరంజీవి శ్రేయ గారికి, చిరంజీవి అనికేత్ గారికి, శ్రీ వేణు గారికి, శ్రీ మోహన్ గారికి, శ్రీమతి అనంత గారికి, శ్రీ మురళి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవిధాన్ని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తిరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి కవిత గారికి, శ్రీమతి అనంత గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దుర్గను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యనామం జరగని కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవిధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలను చేరాలని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం। అలాగే ఈరోజు శ్రీ దేవరకొండ శ్రీనివాస్ గారు, శ్రీమతి కవిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ। ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే టమాటా బాత్, అలాగే చట్నీ। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। కూడా లేదు